జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఇకపై కేవలం ఇంటికే పరిమితం కాకుండా తమ సొంత కాళ్లపై నిలబడి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళల కలలను సాకారం చేసేలా వారి ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేస్తూ భారీ రుణ సాయాన్ని ప్రకటించింది. డ్వాక్రా మహిళల ఆశలకు ఆకాశమే అద్దుగా మార్చేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలు తామెంచుకున్న రంగాలలో పెట్టుబడులు పెట్టుకోవడానికి గతంలో ఉన్న ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ₹2,00,000కు పెంచింది. పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే మహిళలకు అండగా నిలవాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్త్రీనిధి పథకం కింద ఎటువంటి ష్యూరిటీ లేకుండానే ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా 11% వడ్డీతో ఈ ₹2,00,000 రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే ఆ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా ₹3,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం సెర్ఫ్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 8.43 లక్షల సంఘాలు ఉండగా వాటిలో సుమారు 85.75 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వీరికి స్త్రీనిధి ద్వారా ₹1,00,000 వరకు రుణం లభించేది. అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఔత్సాహికులకు అదనంగా మరో 2 లక్షలు కలిపి మొత్తం ₹3 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయోజనం పొందాలంటే సదరు మహిళ తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. అంతేకాకుండా గతంలో తీసుకున్న రుణాలను వాయిదాలను ఎటువంటి బకాయిలు లేకుండా సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈ అదనపు రుణ సదుపాయం కల్పిస్తారు. ఇక మరోవైపు సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. దళిత గిరిజన మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000 అదనపు రుణాన్ని ఎటువంటి వడ్డీ లేకుండా అందించనున్నారు. దీనివల్ల ఈ వర్గాల మహిళలకు మొత్తం ₹4 లక్షల వరకు భారీ ఆర్థిక సాయం అందుతుంది. దీనికి తోడు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా అన్ని వర్గాల మహిళలకు మరో ₹1,00,000 అదనపు రుణం అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి సెర్ఫ్ అధికారులు ప్రతి గ్రామంలోని డ్వాక్రా సంఘాలను సందర్శిస్తారు. ప్రతి గ్రామ సమాఖ్య పరిధిలో కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారిని లేదా ఇప్పటికే వ్యాపారంలో ఉన్న వారిని గుర్తించి ప్రాథమికంగా ఒక్కో వివో నుంచి 15 మంది మహిళలను ఎంపిక చేస్తారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.